ఉందంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్. ఇప్పుడు ఎన్ని విధాల ప్రార్థనలు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలంగా మనం అన్ని విధాల ప్రార్థనలు చేయాలంట. ఎన్ని విధాల ప్రార్థనలు ఉన్నాయి కొన్ని చెప్తాను, మీకు అవకాశం ఉంటే రాసుకోండి, అవి ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. మొట్టమొదటిది ఇండివిజువల్ ప్రేయర్, వ్యక్తిగతమైన ప్రార్థన మనందరం చేసుకుంటూనే ఉంటాం. రెండవదిగా మనం చూసినట్లయితే గ్రూప్ ప్రేయర్. గ్రూప్ అంటే నువ్వు ఒక్కదానివే కాకుండా ఇంకొకళ్ళు యాడ్ అయినా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటాను దేవుడు వాగ్దానం చేశారు. సో నీవు ఒక్కడివే కాకుండా మరొకరితో, ఇద్దరితో, ముగ్గురితో, 10 మందితో, ఏ స్థలంలో అయినా పర్వాలేదు, యేసు నామమున ప్రార్థన చేసినప్పుడు దట్ ఈస్ గ్రూప్ ప్రేయర్. మూడవదిగా మనం చూసినట్లయితే కాంగ్రిగేషనల్ ప్రేయర్ ఆర్ ప్రేయర్ యాజ్ అ చర్చ్, సంఘముగా మనందరము చేసే ప్రార్థన, అది మూడవ రకమైన ప్రార్థన. నాలుగవ ప్రార్థన ఏంటంటే కుటుంబ ప్రార్థన. ఏ ప్రార్థన అండి? ఇది కూడా చాలా ముఖ్యము. వ్యక్తిగత ప్రార్థన, గుంపుగా ఒక ఇద్దరు ముగ్గురుగా చేసే ప్రార్థన, లేదంటే ఆర్ 2, 3 ఆర్ మోర్. మూడవదిగా సంఘంగా మనం చేసే ప్రార్థన. నాలుగవది కుటుంబంగా మనము చేసే ప్రార్థన. ఐదవదిగా మౌన ప్రార్థన. ఏంటి చెప్పండి? అరవక్కర్లా, నీ స్వరం కూడా వినపడక్కర్లా, పెదాలు కూడా కదలక్కర్లా, బట్ యూ కెన్ సైలెంట్లీ, రహస్యముగా, ఒకవేళ ఎవ్వరికీ అసలు అర్థం కాకపోవచ్చు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. చూడండి, కొన్నిసార్లు ఇంటర్వ్యూలో లైన్లో నిలబడి ఉంటాం, గట్టిగా ప్రార్థన చేయడానికి అవకాశం, కానీ మనసులో చేసుకుంటాం, ప్రవ్వా వెళ్ళబోతున్నానయ్యా, నాకు సహాయము, అధికారి దృష్టిలో నేను దయ పొందడానికి నువ్వు సహాయము చేయి. మౌనంగా చేసే ప్రార్థన. ఆ తర్వాత 6వ ప్రార్థన కేకలతో చేసే ప్రార్థన, లౌడ్ ప్రేయర్, బిగ్గరగా చేసే. అది చేసావు ఎప్పుడైనా? దేవుని వాక్యం మనం గమనించినట్లయితే కొంతమంది కేకలు పెడుతూ చేశారండి ప్రార్థన, బికాస్ దే వర్ సో డెస్పరేట్ ఫర్ హెల్ప్. బహుశా యేసయ్య దారిలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయనకి వారి స్వరం వినబడాలని ఎలుగెత్తి స్వరం ఎత్తి చేసిన వారు కొంతమంది అయితే, మరి కొంతమంది వారిపైన ఆయన కనుదృష్టి పడాలని, ఫర్ ఎగ్జాంపుల్ బర్తిమయి, దావీదు కుమారుడా నన్ను కరుణించని బిగ్గరగా కేకలు వేశాడంట. కేకలు వేస్తూ చేసే ప్రార్థన కొన్నిసార్లు ప్రక్కవారికి ఆక్వర్డ్గా ఉంటుంది, కొన్నిసార్లు ప్రక్కవారు మన మీద మరి కొంచెం చిన్న చూపు చూడడానికి కూడా అవకాశం కల్పిస్తాం కొన్నిసార్లు కేకలు పెడుతూ చేసేటప్పుడు. బట్ గాడ్ వాల్యూస్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్రేయర్. నువ్వు ఒకవేళ నీ ఉన్న కండిషన్ బట్టి, నీ ఉన్న స్థితిని బట్టి నువ్వు కేకలు వేస్తూ చేసిన ఆ ప్రార్థన కూడా దేవుడు గుర్తిస్తాడు, ఆ ప్రార్థనకు కూడా జవాబిస్తారు. కేకలు వేస్తూ లేదంటే బిగ్గరగా చేసే ప్రార్థన 6వ రకం. 7వ రకమైన ప్రార్థన మోకరించి చేసే ప్రార్థన. అది కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే ఒక వయసు వచ్చాక మోకాళ్ళు అరిగిపోయాక అవకాశం ఉండదేమో, అందుకని అవకాశం ఉన్నప్పుడే మనం ఏం చేయాలండి? సద్వినియోగపరచుకోవాలి. మోకాళ్ళ ప్రార్థన. 8వది వాకింగ్ ప్రేయర్. ఏంటండి? నడుస్తూ చేసే ప్రార్థన, ప్రేయర్ వాక్. చాలామందికి ఉదయకాల సమయంలో వాక్ చేసే అవకాశం ఉంటుంది, అలవాటు ఉంటుంది. పార్క్కి వెళ్ళి అటు ఇటు ప్రకృతి అందాలన్నింటినీ చూసుకుంటూ, లేకపోతే ఇంకేదేదో ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేయడం కన్నా యాజ్ యూ వాక్ జస్ట్ ప్రే. నడుస్తుండగా ప్రార్థన చేయండి. లేదంటే మీ ఇంటి నుండి ఒక పార్కుకు, లేదంటే మీ ఇంటి నుండి మీ కాలనీ అంతట్లో తిరిగేటప్పుడు ఏ ఇల్లు దాటి వెళ్తూ ఉంటారో ఆ ఇంటి కోసం ప్రార్థన చేయండి. ప్రభు ఇంటిని రక్షించయ్యా, ఇంట్లో ఉన్నవారు నేను తెలుసుకోవడానికి సహాయం చేయి, ఇదిగో ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా. యాజ్ యూ వాక్ యూ కెన్ ప్రేయర్ వాక్. 8వ రకం. 9వది గ్రోనింగ్ ప్రేయర్, మూల్గులతో చేసే. కొన్నిసార్లు మోకరిస్తంగానే మాటలు రావండి, అది అనుభవపూర్వకంగా మనకు తెలుస్తుంది. కొన్నిసార్లు జీవితము, హృదయం చాలా భారభరితంగా ఉన్నప్పుడు, వేదనతో ఉన్నప్పుడు మూల్గులు తప్ప మాటలు రావు. కానీ మూల్గులతో కూడా నువ్వు ప్రార్థన చేయవచ్చు. నీ మూల్గులు కూడా దేవుడు అర్థం చేసుకొని దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. దట్ ఈస్ 9th ప్రేయర్. 9వ రకమైన ప్రార్థన గ్రోనింగ్ ప్రేయర్, మూల్గులతో చేసే ప్రార్థన. 10వ రకమైన ప్రార్థన ఎలోక్వెంట్ ప్రేయర్. మైండ్ బాగా యాక్టివ్గా ఉంది, షార్ప్గా ఉన్నావు, బాగా పట్టుదలగా ఉన్నావు, ప్రార్థన చేయాలని పదాలు తన్నుకొచ్చేస్తూ ఉంటాయి దేవుని స్తుతించాలంటే. అది కూడా దేవునికి ఇష్టమేనండి, అది కూడా దేవుడు ఏం ప్రక్కన పెట్టడు. ఎలోక్వెంట్ ప్రేయర్. కొన్నిసార్లు చక్కగా మంచి పదాలతో నువ్వు చేసే ప్రార్థన, అది కూడా ఆయనకి ఇష్టమైన ప్రార్థన. ఒక్కోసారి మాటలు రానప్పుడు, వేదన నిండిపోయినప్పుడు మూల్గులతో చేసే ప్రార్థన ఎంత చక్కగా దేవుడు వింటారో, ఎలోక్వెంట్ ప్రేయర్ కూడా దేవుడు అంతే చక్కగా వింటారు. అండ్ దెన్ షార్ట్ ప్రేయర్స్. ఇవి కూడా ఏం తక్కువ కాదండి. కొన్నిసార్లు చిన్న మాటలతోనే ప్రార్థన చేస్తాం, కానీ చిన్న మాటలతో షార్ట్ ప్రేయర్స్ కూడా దేవుని దృష్టిలో స్వీట్ ప్రేయర్సే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు పెద్దగా ప్రార్థన చేయాలి అనే దేవుడు చూడరు, కానీ నువ్వు ఏ హృదయంతో ప్రార్థన చేస్తున్నావో అది దేవుడు గమనిస్తాడు. మోర్ దాన్ ద వర్డ్స్, ఆర్ హార్ట్ అండ్ ఇంటెన్షన్స్ మ్యాటర్. సో మంచిగా సుదీర్ఘంగా చేసే ప్రార్థనలు దేవునికి ఇష్టమైన ప్రార్థనలే, కానీ కొన్నిసార్లు క్లుప్తంగా నీ ఉన్న స్థితిని బట్టి నువ్వు చేసే ప్రార్థనలు కూడా
దేవునికి ఇష్టమైన ప్రార్థనలు, ఆ ప్రార్థన కూడా దేవుడు వింటారు. 12వదిగా ఫర్వెంట్ ప్రేయర్, పట్టుదలతో చేసే ప్రార్థన, కాన్స్టెంట్ ప్రేయర్. ఆ తర్వాత ప్రార్థన విసుగక చేసే, పట్టుదల ఉందా ప్రార్థనలో? పట్టుదల కలిగి చేసే ప్రార్థన, విసుక్కోకుండా విసిగిపోకుండా దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన. అండ్ ఫైనలీ కన్నీటి ప్రార్థన, కన్నీటితో చేసే. కొన్ని చెప్పానండి, ఇంకా ఉండుండొచ్చు చాలా, కానీ ఇవన్నీ ఎందుకు లిస్ట్ డౌన్ చేశానంటే ప్రాబబ్లీ వీటిలో కొన్ని అనుభవాలే మనం కలిగి కొన్ని మనకు లేవేమో మన ప్రార్థన జీవితంలో. అయితే ఎఫెసీ పత్రిక 6:18 దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన మనము చేయాలి. ప్రార్థనలో ఎదగడము అంటే ఏంటంటే యూ షుడ్ లెర్న్ టు గ్రో ఇన్ ప్రేయర్. వీ షుడ్ లెర్న్ హౌ టు సప్లికేట్. ఎలా విజ్ఞాపన చేయాలో, ఎలా ప్రార్థన చేయాలో మనము నేర్చుకోవాలి. నాకు ప్రార్థన చేయడం వచ్చండి, ప్రార్థన చేయడం నాకేమి కొత్త కాదండి అని అనుకోవడం కాదు, కానీ ప్రార్థనలో మనం ఎదగాలి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే దైవజనుడి ద్వారా దేవుడు పలికిస్తున్న మాట 18 చూడండి. ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన, ఒక్కొక్క మాట చూద్దామని చెప్పాను కదా. సో ఇన్ని రకాల ప్రార్థనలు ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన మన కొరకేనా చేసుకోవాల్సింది? మా కొరకేనండి, నా కోసం, నా కుటుంబం కోసం. చాలాసార్లు మన ప్రార్థనలు సెల్ఫిష్గా ఉంటాయి, చాలా స్వార్థపూరితమైన ప్రార్థనలుగా ఉంటాయి. కానీ ఇక్కడ వాక్యంలో మనం హెచ్చరింపబడుతున్నాం, సమస్త పరిశుద్ధుల నిమిత్తము, ఫర్ ఆల్ ద సెయింట్స్. ఇక్కడున్న మనందరం యేసే రక్తం చేత కొనబడిన వారం, మనందరం దేవునిలో ఒక కుటుంబం అండి. పరలోకంలో కూడా మనందరం కలిసి యుగాలు దేవుని ఆరాధించి ఆయన సన్నిధిలో ఆనందించబోతున్నాం. కనుక మన కొరకు, మన కుటుంబం కొరకు ఎంత పట్టుదలగా ప్రార్థన చేస్తామో, సమస్త పరిశుద్ధుల కొరకు కూడా ఎలా ప్రార్థన చేయాలంట? పూర్ణమైన పట్టుదలతో. మన కోసం ఎంత పట్టుదలగా ప్రార్థన చేస్తామో, ఒకవేళ నీతోటి విశ్వాసి, నీతోటి సహోదరుడు సహోదరి శ్రమలో ఉన్నప్పుడు, వారి పరిస్థితి నీవు గమనించినప్పుడు, వారి కొరకు కూడా సమస్త పరిశుద్ధుల కొరకు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి.